అధ్యాయం రాజుల గ్రంథము మొదటి రాజులు 13వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను ఫస్ట్ చదువుతాను. మీరు ముందు జాగ్రత్తగా వినండి. ఓకే, నేను ఎవరిని అడిగితే వాళ్ళు మీరు మళ్ళీ నాకు చెప్పాలి. ఓకే, ఆ ఒక్కటే అడగండి అని చూస్తున్నారు నా వంక కదా. ఏదైనా చెయ్యండి, ఏమనండి పర్వాలేదు, పంటుతాం. ఆ ఒక్కడ మాత్రం అడగండి, అడగండి. చెప్పాలంటే భయం వేస్తుంది కదా. సరే చూద్దాం, ఒకసారి చదువుతాను. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగే మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవ నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయానని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గన వెళ్ళిపోయాననేది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలని పోయి మస్తకీ వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. ఇక్కడ ఆపుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది చదివింది? అవుతారేంటి? అర్థం కాలే? అంత కష్టపడి చదివితే మీకేం అర్థం కాలేదా? అయ్యో, చదివేస్తే ఏమర్థం? అందుకే కదా చదివితే కాదు, దేవుని వాక్యం ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానిస్తే దానిలో ఉన్న మర్మాలు ఏంటో మనకు తెలుస్తాయి కదండి. సో ఈ వాక్యంలో మనం ఇక్కడ నేను ఎవరిని చూపించాలనుకుంటున్నానంటే, అక్కడ రాజుగా ఎవరున్నారంటే యెరోబాము. మీకు అందరికీ తెలుసు కదా. ఎందుకు యెరోబాము ఎవరు? యెరోబాము ఎవరండి? బైబిల్లో చదువుతున్నామండి. అతనేనండి. మీరు ఇప్పుడు చెప్పారు కదండి, అతనేనండి.
హూ ఈజ్ జెరోబామ్? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాం. ఓకే, రెహబాంకి సేవకుడుగా, దావీదు దగ్గర సేవకుడుగా ఉన్నటువంటి వాడు ఎవరంటే దాసుడు. రెహబాముకి లేదా దావీదు సొలొమోనుకు దాసుడు. సొలొమోను క్రింద ఉన్నటువంటి దాసుడుగా ఉన్నటువంటి వాడు ఎవరు? యెరోబాము. మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, సొలొమోను చేసిన తప్పును బట్టి నీ రాజ్యాన్ని అన్నింటినీ 9 ఆయనకి 10 ఇచ్చేస్తాను, నీకు 2 రాజ్యాలు నీకు ఇస్తానని చెప్పేటప్పుడు అన్నీ మర్చిపోతారు. మన మైండ్లో ఏం ఉండదు కదా. దానికి గొప్పవాడిగా చేశాడు ఎవరిని? యెరోబాముని చేశాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఏది చేయొద్దన్న పని చేస్తున్నారు, నా మాట వినడం లేదు కనుక నువ్వేం చేయాలంటే ఈ రాజ్యాన్ని అన్నింటినీ నీకే ఇచ్చేస్తా, కానీ నువ్వు మాత్రం నిజమైనటువంటి దేవుడు ఎవరో వాళ్ళకి తెలియపరిచేలా నువ్వు బ్రతకాలి అని చెప్పి యెరోబాముకు చెప్తే, యెరోబాము స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు. కానీ ఉంటారు కదండి వాళ్ళతో వచ్చినటువంటి వారు, ఇచ్చినటువంటి భార్యలు, వీళ్ళు మొత్తానికి ఇద్దరు కూడా వాళ్ళ పితరులు ఎలా చేస్తున్నారో, అంటే వాళ్ళు ముందు నుంచి ఏ రకంగా అయితే పాపం చేసుకొని వస్తారో ఇతను కూడా అదే పాపం చేయడం మొదలుపెట్టాడు. ఉన్నత స్థలాలు నిలబెట్టాడు, రకరకాల విగ్రహాలను పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అది దేవునికి నచ్చలేదు. మొత్తం మీరు రాజుల గ్రంథం కానీ ఎక్కడ చదివినా యెరోబాము చేసినటువంటి కీడు మీరు చేస్తున్నారు, కీడు వస్తుంది మీకు. ఎందుకంటే యెరోబాము చేసిన తప్పునే మీరు అందరూ చేస్తున్నారు. యెరోబాము సంతతిలో ఎవడు మిగలకుండా సర్వనాశనుడు ప్రకటించాడు. అర్థమైందా? సో అంటే ఇదంతా ఒక స్టోరీ. నేను ఆల్రెడీ ఇది ఎప్పుడో చాలాసార్లు మీకు చెప్పాను. ఇప్పుడు ఇది కాదు నేను చెప్తున్నటువంటిది. కానీ ఇక్కడ యెరోబాము రాజు అయినటువంటి యెరోబాము రాజుగా ఉన్నప్పుడు అతను ఒక బలి అర్పిస్తుంటే అక్కడికి ఒక దైవజనుడు వచ్చారు. ఎవరండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరు వచ్చారు అక్కడికి? మ్యాన్ ఆఫ్ గాడ్ అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తుండంటే, మ్యాన్ ఆఫ్ గాడ్ అక్కడికి వచ్చి, దైవజనుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, యెరోబాము చెప్తున్నాడు, నువ్వు చేస్తున్నది చాలా తప్పు కనుక నువ్వేమో ఒక బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దావీదు సంతతిలో యోష్యాను ఒకడు శిశువు పుట్టును, నీ మీద అతను ధూపం వేస్తాడంటే నీ మీదే ధూపం వేస్తాడు, ఇంకా అతను వస్తాడు, ఇంకా రాజు నువ్వు కాదు అన్నట్టుగా అతను చెప్పడంతో ఇతను ఏమైందంటే ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో ఇతనికి కోపం వచ్చి వెంటనే ఏమన్నాడు, బలిపీఠం దగ్గర బలిస్తుంటే చెయ్యి ఇలా చాపగానే ఏమైందా, చెయ్య ఎండిపోయింది. ఎలాగ ఎండిపోయింది మాట చెయ్య. మళ్ళీ అంటాడు, అయ్యో నేను తప్పు చేశానని పోనీ తెలుసుకున్నా బాగున్ను అంటాడు. నీ దేవుడిని యెహోవాకు మొర్రపెట్టి ఒకసారి నా చెయ్యను మళ్ళీ తిరిగి నా సరైనటువంటి రీతిగా అయ్యేలాగా నువ్వు చెప్పవా అని అంటే, సరే అని చెప్పి మళ్ళీ ఆ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవజనుడు మళ్ళీ ఏం చేస్తాడు, దేవునికి ప్రార్థిస్తాడు. యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చెప్పిన బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గైపోయి అంతా అయిపోయిన తర్వాత ఇతను మళ్ళీ వేడుకొని మనగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలుకొని కనుక రాజు చెయ్యి మరలా బాగే మునుపటి వలె అయిపోయింది, మళ్ళీ బాగా అయిపోయింది. సో బాగైనటువంటి మనిషి ఏం చేయాలి? మరలా లేదా ఈరోజు ఇప్పుడు కూడా చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నారు. దేవుడు నీ జీవితంలో మేలు చేసి, దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు, అనేకమైనటువంటి మేళ్ళు, అనేకమైనటువంటి ఏది కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి దేవుడు నీకు దయచేస్తుంటే నువ్వు చేస్తున్న పని ఏంటి? దేవుడిని మర్చిపోతున్నాం, ఏకంగా విడిచిపెట్టేసేటువంటి వారిగా ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఇతనికి ఏమాత్రం భయం లేదు. ఇది నెక్స్ట్ స్టోరీ, ఇది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఒకళ్ళని చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఆయన ఎవరు? దైవజనుడు. ఎవరండి? ఓకే, సో ఇన్ ఇంగ్లీష్ విల్ కాల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సో ఈయన వెళ్ళాడు అక్కడికి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఈయనకి ఏం చెప్పాడంటే, దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఈ దైవజనుడు. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఇలా ప్రకటించు, కానీ సుమా నీకు ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు వెళుతున్నటువంటి ప్రదేశం ఏంటంటే బేతేలు. ఏంటది ఆ ప్రాంతం? బేతాళ్ళలాగే అదొక బేతేల్. ఆ ప్రదేశానికి నువ్వు వెళుతున్నావు కదా, అక్కడంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నది కనుక ఆ ప్రదేశానికి నువ్వు వెళుతున్నావు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో నువ్వు ఆ మార్గంలో మళ్ళీ నువ్వు రాకుండా వేరే మార్గంలో నువ్వు రావాలి కదా. ఇక్కడ మనం ఏం చదవం చూడండి, ఏం చెప్పి దైవజనుడు రాజుతో ఇట్లను. అప్పుడు రాజు అంటాడు, నా చెయ్యిని బాగు చేసావు కదా, అది నువ్వు దేవుడికి చెప్పి నువ్వు నా చెయ్యి మొత్తానికి బాగు చేసావు కనుక నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు మంచిగా నన్ను బాగు చేయడానికి నువ్వు కారకుడుగా ఉన్నావు కనుక నా ఇంటికి రా, నువ్వు భోజనం చేద్దాం, నీకు మంచి భోజనం పెడతా, నీకు కావాల్సిన బహుమతులు ఇస్తాను. ఎందుకంటే రాజుకి ఏమైనా తెలుసు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువు లేదు, ఆ బహుమతులకి కొదువు లేదు కదా. సో రాజు అన్నాడు, ఎవరు? రాజు అని యెరోబాము అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రా. ఎవరిని పిలుస్తున్నాడు చెప్పాలి? ఎవరిని పిలుస్తున్నాడు? తొందరగా ఆన్సర్స్ రావాలి. ఎవరిని పిలుస్తున్నాడు?
దైవజనుడిని పిలుస్తున్నాడు అనమాట. నువ్వు నా ఇంటికి రా, అన్నపానములు పుచ్చుకో అని చెప్పి పిలుస్తుంటే అతను వాడు దైవజనుడు రాజుతో ఇట్లా అన్నాడు, నీకు బహుమతులు కూడా ఇస్తాను అంటుంటే అతను అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను రాను. చూసారు ఎట్లా ఉంది ఆన్సర్? రాజా, నువ్వు నాకు అన్నపానములు బహుమతులు ఇస్తానంటున్నావు, నువ్వు అది కాదు, నువ్వు నాకు సగం, నీ రాజ్యంలో నాకు సగం ఇచ్చేసినా సరే ఐ వోంట్ కమ్, నేను రాను అంటున్నాడు. నేను రాను. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వెవరింటికి వెళ్ళకూడదు, ఎక్కడ నువ్వు భోజనము చేయకూడదు, నేను నీకు చెప్పినంత వరకు నువ్వు నా మాట ప్రకారంగా నడవాలి. దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. కానీ ఇక్కడ చూద్దాం ఒకసారి, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మారికి పో, యెహోవా వాక్కు చేత నాకు సెలవాయన రాజుతో అని అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గమున తిరిగిపోయాను. యు అండర్స్టాండ్? అర్థమైందా? ఏ మార్గమున వచ్చాడో ఆ మార్గండా మళ్ళీ ఆ మార్గము గుండా నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళినా సరే అక్కడ కూడా నువ్వు అన్నపానములు పుచ్చుకొనకూడదు, జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు దేవుడు. ఎవరికి? ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరికి? దైవజనుడికి తెలియపరిచాడు. ఓకే, సో మనము కూడా ఈరోజు ఈ దినం ఇక్కడ ఉన్నాం. సో మనతో కూడా దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడండి దేవుడు? నీతో నాతో ఎలా మాట్లాడతాడండి? చాలామంది కదా దేవుడు నాతో ఏం మాట్లాడే, ఎప్పుడు నేను ఎప్పుడు లేచి దగ్గర నుంచి తిన్నానా, పడుకున్నానా, వెళ్ళానా, చేశాను, ఇదే తప్ప నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడ్డా అనుకుంటావు. కానీ నువ్వు శ్రద్ధ కలిగి ఉపవాసంతో దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు దేవుని అడిగితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పట్లో దేవుడి యొక్క స్వరాన్ని వినేవారు వాళ్ళు, డైరెక్ట్గా స్వరాన్నే వినేవారు. ప్రత్యక్షంగా మోషే వాళ్ళు ఉన్నప్పుడైతే వాళ్ళు ఏం చేసేవారు? అప్పట్లో దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వాడు మోషే. తర్వాత ఏమైంది? నెమ్మదిగా స్వరాన్ని వినబడుతుంది. ఎప్పుడు? ఏ ప్రవక్త? సమూయేలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, అంతకు ముందు దేవుడు మాట్లాడడం మానేశాడు. సమూయేలు ప్రవక్త అయిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. సో అలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం, వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. వాక్యంలో నుండి మాటలు మన హృదయంలో మనల్ని ఏం చేస్తుంటే కలవరపరుస్తుంటాయి. కొన్ని మాటలు మనం కలవరపరుస్తుంటే ఎస్ ఇది నిజమేమో, ఇలాగ అవుతుందేమో. ఎన్ని మాటలు నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివితే నీకు తెలుస్తుంది దీనిలో ఉన్నటువంటి మర్మాలు ఏంటో, దీనిలో ఉన్నటువంటి ఏది నీకు తెలియపరుస్తుందో. కానీ మనం చేసేటువంటి పని ఏంటంటే ఓన్లీ ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని చదువుతాం కదా, లేదా ఎప్పుడో ఖాళీ అయితే ఏదో రోజు వస్తే ఇక్కడ వాక్యం చెప్తే అప్పుడు చదువుతాం. ఏ రోజైనా నీ ఇంట్లో కూర్చొని నీ ఒంటరిగా ఎప్పుడైనా నీ వాక్యాన్ని చదివావా? ఒకవేళ నాకు చదువు రాదండి, నేను చదువుకోలేకపోతున్నాను, మీకు కొన్ని ఆడియో టేప్ రేడియోస్ ఉన్నాయి. తర్వాత ఇంకా మీరు ఏది ఆన్ చేసినా కూడా చిన్న దాంట్లో కూడా వస్తున్నాయి. మీ మొబైల్లో బైబిల్ అని కొట్టి తెలుగు బైబిల్ అని కొడితే దాంట్లో వస్తుంది. కానీ మొబైల్స్లో మనం బైబిల్ చూడం, అన్నీ చూస్తాం బైబిల్ తప్ప కదండి. సో ఇట్లా కాదు, నువ్వు దేవుని వాక్యం ఒక్కొక్కసారి మీరు చూస్తున్న చిన్న రీల్సే కావచ్చు, దానిలో బైబిల్ వాక్యం వస్తుంటుంది. నేను ఒక్కొక్కసారి నేను కానీ ఒక పిఎన్బిసి దాని గ్రూప్లో కూడా పెడుతుంటాం. ఆ మాటలే, ఆ వాక్యమే మనల్ని ఎంతో ఆదరణ కలుగజేస్తుంటుంది. అర్థమవుతుందా? మొన్న ఒక చిన్న వాక్యం చూపిస్తాను మీకు. మీరు తెలియట్లేదు, చూడండి. డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ బై ప్రేయర్ అండ్ పిటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్. సో నాకు కొంచెం అలా ఒక పెయిన్ వస్తే కొంచెం ఆందోళన చెందుతున్నప్పుడు వెంటనే నాకు ఈ మాట వచ్చింది ఏంటంటే డు నాట్ బి యాంగ్షియస్. నువ్వేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అబౌట్ ఎనీథింగ్, దేని కొరకు కూడా, బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి పరిస్థితిలో కూడా బై ప్రేయర్ అండ్ పిటిషన్, అంటే నువ్వు ప్రార్థన ద్వారా లేదా ఫిర్యాదు ద్వారా నువ్వు దేవునికి థ్యాంక్స్ గివింగ్, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్. నీ యొక్క రిక్వెస్ట్, నీ యొక్క బాధ, నీ యొక్క వేదన, నీ యొక్క మనవి దేవుని దగ్గర పెట్టు. దేవుడిని జీవితంలో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాటలే కానీ మనతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతుంటాడు, రైట్? సో ఇలానే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. వీళ్ళతో మాట్లాడాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరితో? ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు బేతేలుకు వెళ్ళావే. సపోజ్ మీరు అండి దేవుడు మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు, కానీ మనము పెడచెవిన పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు డిసొబీడియన్స్ అన్నది దేవునికి నచ్చదు. ఏదైనా దేవుడు సహిస్తాడు, కానీ దేవుని మాటలు కానీ సరిగ్గా వినకపోతే, ఒకవేళ విన్నట్టు నటిస్తూ కానీ దేవుణ్ణి కానీ నువ్వు సరైనటువంటి
మాదిరిగా నువ్వు జీవించలేకపోతే అంటే వ్యతిరేకంగా కానీ నువ్వు నడుస్తే, దేవుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా కాకుండా మన ఇష్ట ప్రకారంగా కానీ నడుస్తే ఇమ్మీడియట్గా మనకి ఏమొస్తుంది? పనిష్మెంట్ అన్నది తప్పకుండా వస్తుంది. అది మామూలుగా పనిష్మెంట్ కాదు, ఏదైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేకపోతే లేవలేటి పరిస్థితి కావచ్చు, చివరకు మరణమైనా కావచ్చు. దీనికి భయపడవలసిన అవసరం ఖచ్చితంగా అవి జరుగు తీరుతాయి. కనుక మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అన్నది మనలో ఉండకూడదు. దేవుని ఆజ్ఞ ఎప్పుడు ఇస్తున్నాడో దాన్ని ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం నడవాలండి. ఇక్కడ ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే, ఓకే నేను విన్నాను, బాగుంది, అంతా చాలా చక్కగా ఉన్నది, ఇక్కడ అనుకుంటున్నాడు నేను ఖచ్చితంగా అలానే ఉంటానని చెప్పి అతను ఏం చెప్పాడు అదే మాట ప్రకారంగా కూడా వెళ్ళిపోయాడండి. కానీ కొందరు ఉంటారు కదా, ఏంటి, రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, మాటలతోటి రెచ్చగొట్టేటువంటి మనుషులు ఉంటారు కదా, అలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. ఎవరో తెలుసా? ది ఓల్డ్ ప్రాఫెట్. హీ వాజ్ ద వరల్డ్ ప్రాఫిట్. అంటే ఓల్డ్ ప్రాఫిట్ అంటే ఒక ముసలి ప్రవక్త అక్కడ ఉన్నాడు. ముసలి అంటే ముసలి లాంటి వాళ్ళే, ముసలి ప్రవక్త అక్కడ ఒకడు ఉన్నాడు అన్నమాట. సో ఈ ప్రవక్త ఏ ప్రదేశంలో ఉంటున్నాడంటే బేతేల్లోనే ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు? బేతేల్లో ఉంటున్నాడంటే బేతేల్లో ఏమున్నది? విగ్రహారాధనే ఉన్నది. ఆ విగ్రహారాధనలో ఇతను కూడా పాలిభాగస్తుడుగా ఉంటూ హీ వాజ్ నాట్ ఏ ఓల్డ్ ప్రాఫిట్ బట్ హీ వాజ్ అ ఫాల్స్ ప్రాఫిట్. ఓకే, అతను ఇక మామూలు ముసలి ప్రాఫెక్ట్ అనే కాదు, ప్రవక్తే కాదు, కానీ ఏ ప్రాఫిట్ అతను చెప్పండి? అబద్ధపు ప్రవక్త అని కూడా మనం అనవచ్చు కదా. ఈ రోజుల్లో చాలామంది నువ్వు చక్కగా నడుస్తుంటే, నువ్వు సరైన దారిలో నడుస్తుంటే, నువ్వు మంచిగా దేవుని సన్నిధిలో వెళుతూ ఉంటే, నీకు అబద్ధ ప్రవక్తలు లాంటి వాళ్ళు, ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చి నీకు ఫాల్స్ ప్రాఫెసీస్ చెప్తూ ఉంటారు. ఈ పాత అబద్ధపు మాటలన్నీ నీకు చెబుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆ మాటలు నీకు ఎలా వినబడుతున్నాయి? చాలా చక్కగా నీ చెవులకు ఇంపుగా రమ్యముగా వినబడుతున్నాయి. నువ్వు లాస్ట్కి నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని సన్నిధికి నువ్వేమైపోతున్నావు? ఎస్, నోరు తెరిచి చెప్పండి, ఏమవుతున్నాం? దేవుని ఆజ్ఞను మరిచి మాత్రం మనం నడవకూడదు. దేవుడు మనకి ఏ ఆజ్ఞాపిస్తున్నాడో నువ్వెక్కడున్నావు ఆ ప్రదేశాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నువ్వు అలా మర్చిపోయావనుకోండి, తర్వాత సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక నేను మీకు మాటను చూపిస్తాను. ఒకసారి చూడండి, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి, అంటే అవిధేయత కుమారుల మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. బి నాట్ ye therefore partakers with them. అలాంటి వాళ్ళతో పాలివారై ఉండకుడి. లెట్ నో men deceive you with vain words, for because of these things cometh the wrath of God upon the children of disobedience. అర్థమైందా? అంటే ఇక్కడ మనం చూస్తుంటే మాట, ఎవరు కూడా మిమ్మును మోసపరచనీయకుడి. మిమ్మల్ని ఒకవేళ మోసపరుస్తున్నారేమో, ఈ అబద్ధపు ప్రవక్తలాగా, ఈ ముసలి ప్రవక్తలాగా ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసపరుస్తున్నారేమో, జాగ్రత్త పడుడి. ఇక్కడ అంటున్నాడు, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయులైన వారి మీదకి. చెప్పినటువంటి వాడికి రాదు, నిన్ను నడిపించినటువంటి వాడికి రాదు, నిన్ను మోసపరిచినటువంటి వాడికి రాదు. ఎవడైతే అవిధేయుడుగా ఉంటాడో, డిసోబీడియన్స్ ఎవడైతే చూపిస్తాడో, దేవుని దగ్గర మాట వింటూ ఉండి దేవుని సంధికి వస్తూ ఉండి దేవుళ్ళు నడుస్తున్నటువంటి నీవు ఒకటి మాటల ద్వారా కానీ నీవు అవిధేయుడుగా నువ్వు బయలుదేరుతున్నావంటే ఆ ఉగ్రత వచ్చేది నీ మీదకే కానీ చెప్పినోడికి కాదు, నడిపించినోడికి కాదు, పంపించినోడికి అంతకన్నా కాదు. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని వింటున్నావంటే దాన్ని జాగ్రత్తగా దాని ప్రకారంగా నడుచుకోవాలి. నిన్ను ఎవడు ప్రేరేపిస్తున్నాడో, ఎవడు నీతో మాట్లాడుతున్నాడో వాళ్ళను నీ దృష్టిలో ఉంచుకొని మనం నడవాలి కదా. చూద్దాం ఒకసారి, మళ్ళీ ముందుకు వద్దాం. ఈ రకంగా వెళుతున్నటువంటి ఈ ప్రవక్త, ఈ యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ చక్కగా వెళుతున్నాడు, దేవుని మాటని వింటున్నాడు, దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నడుస్తున్నాడు. విన్నాడా? దేవుని మాట విన్నాడా? వెళ్ళి విన్నాడా? ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి తొందరగా. నువ్వు బేతేలు నుంచి వచ్చే మార్గం నుంచి వేరే మార్గంలో వెళ్ళిపో, ఎక్కడ కూడా నువ్వు ఏ ఫుడ్ ఎక్కడ తినకూడదు అని ఎంత చక్కగా దేవుడు చెప్తే చక్కగా విన్నాడు. వెరీ గుడ్. ఫస్ట్లో మనం కూడా అలానే ఉంటాం. అమ్మో నేను ఇలాగే ఉంటాను, నేను అలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. ముందు చెప్పాను కదా, మొన్నటి పోయిన వారంలో చెప్పాను. ముందు ఎలా ఉన్నాదో కడపట్టి లాస్ట్ కూడా స్టార్టింగ్ బాగుంటుంది, ఎండింగ్ అన్నది ప్రారంభ దశ బాగుంటుంది, చివరి దశ బాగోదు చాలా మందిలో కదా.
అలానే ఇక్కడ కూడా ఇతను కూడా చాలా చక్కగా మాట విన్నాడు. ఓకే, నాకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఏం చేయకూడదో అన్నీ చెప్పాడు. అన్నీ విన్నాడు. బాగుంది. రాజు దగ్గర కూడా భోజనం చేయలేదు. రాజా, నీ సగ రాజ్యము నాకు ఇచ్చినా సరే నేను నీ దగ్గర భోజనం చేయను, ఎందుకంటే నాకు దేవుడు ఆజ్ఞాపించాడు ఈ విధంగా ఉండమన్నాడు కనుక నేను ఎక్కడ తినను అని చెప్పి చక్కగా వెళ్ళినటువంటి ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ తర్వాత మధ్యలో ఒకడు వచ్చాడు. ఎవడది? బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. అంటే అతను ఎక్కడుంటున్నాడంటే ఆ విగ్రహారాధన ఎక్కడైతే ఉన్నదో, ఏ రాజు దగ్గర ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తున్నారో వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు సరైన వాడవా? కాదు. అవునండి, కాదు. నాకు మొన్న ఒక బాబు ఒక ఫోటో చూపించాడు నాకు. చేతులు రెండు ఇలా ఉన్నాయి. ఇదే డిస్ప్లే అవుతుందా? అవదాం. సో ఇలా ఉంటాయి రెండు చేతులు. ఒక చెయ్యి నల్లగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి, తర్వాత ఆడుకుంది. చెయ్యి నల్లగా ఉంటుంది, ఒకటి బ్లాక్గా ఈ కలర్లో ఉంటుంది చెయ్యి. ఇలా పట్టుకొని ఉంటాడు. అవతల ఉన్న చెయ్యి తెల్లగా ఉంటుంది. ఓకే, సో ఇలా అనుకోండి. సో బుక్ లాగా ఇలా తెల్లగా ఉన్న చెయ్యిలా ఉంటుంది. చెయ్యి పెడతారు. ఈ నల్లగా ఉన్న చెయ్యి వచ్చి తెల్లగా ఉన్న చెయ్యి మీద ఇలా పెడతారనమాట. నల్లగా ఉన్నది. ఈ నల్లగా ఉన్న చెయ్యి కాస్త ఏమవుతుంటే, తెల్లగా ఉన్న చెయ్యి కాస్త ఏమవుతుందంటే, బ్లాక్ ఎప్పుడైతే పెట్టారో ఇది కూడా ఏమవుతుంది, నెమ్మదిగా బ్లాక్ మారిపోతుంది. అచ్చా చెప్పండి అమ్మా. ఆరోగ్యకరమైనటువంటి మొక్క ఉంది, దాన్ని చక్కగా మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో మొక్క ఉంది, చీడపీడ పట్టేసినటువంటి మొక్క ఉన్నది. ఈ మొక్కను తీసుకొచ్చి, ఆరోగ్యకరమైన మొక్క తీసుకొచ్చి మనము ఈ చీడపీడ ఉన్నటువంటి మొక్కకు దగ్గరలో పక్కన వేస్తే ఈ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందా? చెప్పండి. పెరుగుతుంది అంటున్నాడు ఎవరో. పెరగదు. ఈ చీడ కాస్త వచ్చి దానికి కూడా పట్టేసి మొత్తం అంతా ఏమవుతుంది, అది కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్క కూడా ఏమైపోద్దండి, పాడైపోతుంది. సో ఇలానే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట కూడా ఇక్కడ ఏమైంది తెలుసా, ఇక్కడ ఒకడున్నాడు. ఎవరది? బేతేల్లో ఒక కాపురం ఉంటున్నాడు. ఎవరది? ఒక ముసలి ప్రవక్త. అతను రాజుకి ఇష్టడుగా ఉంటున్నాడు. అబద్ధపు ప్రొఫెసీస్ చేస్తున్నాడేమో. అదిగో చూడండి, మీరు టీవీలో చూడగలిగితే చూస్తారు. ఒకసారి చూడండి. డు నాట్ బి డిసీవ్డ్, బ్యాడ్ కంపెనీస్ కరప్ట్స్ గుడ్ మోరల్స్. ఎవరికి తెలిసింది? బేతేలులో ప్రవక్త యొగు ఒక ముసలివాడు కాపురం ఉండేను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి, అంటే ఆ ప్రవక్తల కుమారుడు వాళ్ళ అబ్బాయి మాట, పరిగెత్తుకొని వచ్చి ఏం చెప్పాడంటే, బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా. అంటే నాన్న ఇలాగ ఎవరో ఒక ప్రవక్త వచ్చాడు, ఇలా అని చెప్పాడు, అక్కడ జరిగిన సంగతి, ఆ చెయ్యి అలా అయిపోయింది, ఎండిపోయింది, ఆ చెయ్యి కాస్త మళ్ళీ బాగయింది అని అన్నీ చెప్పడంతో ఈ ప్రవక్తకు ఒక్కసారి ఏమైందంటే, నేను ఇక్కడ ఉంటున్నాను ప్రవక్తగా, నా మాట ఇక్కడ చెల్లాల్సినటువంటి వాడిని కదా, అలాంటిది ఇతను అతను ఏం చేశాడు అని చెప్పి పాపం వెంటనే ఏం చేశాడు, ఎవరి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయాడు అని అడిగాడు. ఏ మార్గాన్ని వెళ్ళిపోయాడు అంటే, అదిగా మార్గాన్ని కూడా వెళ్ళి చెప్పారన్నమాట. వెంటనే ఏదైనా అన్నాడు, గాదికు గంత కట్టండి, నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళి ఆ దైవజనుడు ఏ మార్గాన్ని వెళ్ళాడని చూస్తే అక్కడ ఎక్కడున్నాడంటే, ఇతను ఒక మస్తకి వృక్షము క్రింద పాపం అతను కూర్చొని ఉన్నాడండి. పాపం ఆ దేవుని మాట విన్నటువంటి వాడు, దేవునితో నడుస్తున్నటువంటి వాడు ఎక్కడ కూర్చున్నాడు? జాగ్రత్త వినాలి. ఎక్కడ కూర్చున్నాడు? మస్తకి వృక్షము క్రింద కూర్చుండగా, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడిగాడు. వెళ్ళి ఏమన్నాడు? యూదా దేశం నుంచి, ఆశీర్వదింప దేశం నుంచి నువ్వు వచ్చినటువంటి రాజు ప్రవక్తవు నువ్వేనా, దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయు అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ రాజు పిలిచాడు కదా, ఆ ఇంటికి వచ్చి భోజనం చేయన్నాడు కదా. రాజు భోజనం చేయమంటే ఇతను ఏమన్నాడు? నీ ఆస్తి సగం ఇచ్చినా సరే, రాజ్యంలో సగ భాగం ఇచ్చినా సరే, నేను మాత్రం ఇంట్లో భోజనం చేయను అన్నటువంటి వాడు ఇక్కడ కూడా అలానే చెప్పాడండి. పాపం ఏం చెప్పాడో చూద్దాం. నా ఇంటికి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపురు, నేను రాలేను, నీ ఇంట్లోకి అసలు రాను, మరియు నీతో కలిసి ఈ స్థలం మంది అన్నపాలన పుచ్చుకున్న బేతేలు అనగా భయంకర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడల్టరీ మొత్తం అంతా కూడా, తర్వాత ఏంటది మొత్తం ఐడల్ వర్షిప్స్ ఉన్నటువంటివి, అలాంటి ప్రదేశంలో నువ్వు ఉన్నావు కనుక అక్కడెక్కడ కూడా నువ్వు తినకు అని నాకు దేవుడు ఆజ్ఞాపించాడు కనుక నేను రాను అని చెప్తే ఇతను ఏమన్నాడు తెలుసా? నీవు వచ్చేట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పౌటకు తిరిగి వద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాడు. కానీ ఇతను ఏమంటాడు? అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే. ఏం చేశాడు చూడండి, పాపం ఎలా మోసం చేస్తున్నాడు. నేను కూడా నీ వంటి ప్రవక్తనే. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి?
వాళ్ళ మాట ఏంటింటావు, నీలాంటి నేను అంతకంటే గొప్పవాడిని, నేను నా మాట వినయ్యా నువ్వు అని నిన్ను పాడు చేసే వాళ్ళని ప్రక్కనే ఉంటారు, జాగ్రత్త. ఇలా అంటున్నాడు. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు, అంటే దేవదూత నాకు కూడా చెప్పింది ఏమనంటే, యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకే అతని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధం ఆడేశాడు. నా ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పి నా ఇంటికి వచ్చి భోజనం చేయమని నాతో కూడా దేవుడు అనలేదు, అక్కడ దేవదూత నాతో మాట్లాడి అతన్ని తీసుకొని రమ్మన్నాడు. కొంచెం భయం ఉంది, కొద్దిగా ఉంటుంది కదా, కొంచెం భయంలో దేవుడు అని చెప్పట్లేదు, నాతో కూడా దేవదూత మాట్లాడి వెంటనే నువ్వు ఇంటికి తీసుకురా, అతను భోజనం లేకుండా ఉన్నాడు, భోజనం పెట్టు అని చెప్పి నాతో కూడా చెప్పాడు అని అబద్ధం ఆడగా ఇమ్మీడియట్గా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనేను. డిసొబీడియంట్ అయిపోయినాడు. ఇప్పుడు దేనికి ఏమయ్యాడు? ఇప్పుడు డిసొబీడియన్స్, అంతే దేవుని అవిధేయుడైపోయాడు. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓల్డ్ ప్రాఫిట్తో, అబద్ధపు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి వారిని కూడా యూస్ చేసుకుంటాడు, తెలుసా? ఇలాంటి వారిని కూడా యూస్ చేసుకుంటాడు దేవుడు. నెబుకద్నెజరుని యూస్ చేసుకున్నాడు దేవుడు దానియేలు గ్రంథంలో చూస్తే. అలాంటి వారిని కూడా ఒక్కొక్కసారి దేవుడు యూస్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ కూడా అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు ఇలాగ ఆజ్ఞ ఇస్తున్నాడని అతను పిలిచి చెప్తున్నాడు. ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక యెహోవా సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి ఎన్ని చేశాడో చూడండి. ఆజ్ఞాపించిన దాన్ని గైకొనలేదు, ఆయన సెలవిచ్చిన నోటి మాటకు తిరగబడ్డాడు, తర్వాత వెనకకు వచ్చాడు. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దు అని చెబితే అక్కడ అన్నపానములు పుచ్చుకొని ఆయన సెలవిచ్చిన స్థలమున ఏ స్థలంలో ఉండకూడదన్నాడో ఆ స్థలంలో ఉండి భోజనము చేశాడు. 5 విషయాలు. అదే అతని యొక్క డిసొబీడియన్స్, అవిధేయత. నన్ను కూడా చాలామంది అలాంటి పరిస్థితిలో వాళ్ళు మనల్ని మోసపు చేసేట వారుగా ఉంటారు. అలాంటి వారి మాట నువ్వు జాగ్రత్త పడి ఉండాలి. జాగ్రత్త పడి ఇది సరైనదా కాదా అని నువ్వు దేవుని దగ్గర నువ్వు అడగాలి. దీనికి నేను ఒక మాట చూపిస్తాను. ఒకసారి చూడండి, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించని ఎడల వాడు శాపగ్రస్తుడగును. అర్థమైందా? మనం ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు, విన్నవాడు కూడా శాపగ్రస్తుడే. మాట అంటే ఇక్కడ అంటే మీకు దేవదూత వచ్చి చెప్పినప్పటికీ కూడా అది దేవునికి నుంచి వచ్చినటువంటి సువార్త కాకుండా ఇంకా వేరే సువార్త, దేవునికి సరైనటువంటి, అంటే మనం దేవుని సువార్తను ఏదైతే వింటున్నామో ఆ సువార్త కాకుండా ఇంకా ఏదైనా వారి ఇష్ట ప్రకారంగా మార్చి నీకు చెప్పడానికి పైనుంచి దేవదూత వచ్చి చెప్పినా సరే నువ్వు వినొద్దు. జాగ్రత్త, శాపగ్రస్తుడు అయిపోతావు. వాళ్ళ సంగతి ఎలాగున్నా మనము అయిపోతాం, చెప్పిన వాళ్ళ సంగతి తర్వాత మనం ఏమవుతాం? శాపగ్రస్తులు అయిపోతాం. కనుక అలాంటి సువార్త పైనుంచి, ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు? నాతో దేవుడు మాట్లాడాడని చెప్పలే, దేవదూత వచ్చి మాట్లాడు. అప్పుడైనా కనీసం ఇతను దేవదూత వచ్చి నీతో మాట్లాడింది, నాతో స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. నీతో దేవదూత మాట్లాడిందా? నాకు దేవుడే చెబుతున్నాడయ్యా, నాకు అక్కడ వెళ్ళొద్దు అని, నాకు అక్కడ చేయొద్దు అని నాకు దేవుడే చెప్తుంటుంటే నీతో దేవదూత మాట్లాడిందని నాతో చెప్తావేంటి? ఉండు, నేను ఒకసారి దేవుడిని అడుగుతాను అనేటువంటి జ్ఞానం ఉన్నదా ఇతనికి? లేదు, ఈ రోజుల్లో ఉండదు. ఎందుకంటే మనకు కావలసింది అన్నపానము, మనకు కావాల్సినవి ఏమి ఇస్తున్నారు అవి కావాలి. మనకి ఎవరేది ఇస్తున్నారంటే మన దగ్గరికి వెళ్ళిపోతాం తప్ప నీ దేవుడైన దేవుణ్ణి మాత్రం నువ్వు అడగలేకపోతున్నావు. ఇక్కడ ఇతను అతనే పదే పని చేస్తున్నాడు. అమ్మా విను, ఈ వాక్యం మళ్ళీ మీకు ఎవరు చెప్పరు, చెప్పినా మీకు అర్థం కాదు. విన్నటువంటి వాక్యం జాగ్రత్తగా వినండి కదా. ఏమైంది? నీవు అన్నపానముల కోసం చెప్పండి వెనక్కి రావడం జరిగింది. అయ్యో, నాతో దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా, యెహోవా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీకు దేవదూత చెప్పింది అంటున్నావు కదా అని చెప్పి కనీసం అతను కళ్ళు తెరిచింటే ఎంత బాగున్నావు. కానీ ఇక్కడ అలా జరగలేదే. ఇక్కడ ఏమంటాడంటే, దేవుడే యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక, 1 సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి, 2
మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి వచ్చి 3 అక్కడ ఏం చేశాడు? అన్నపానులు పుచ్చుకొని ఏ స్థలంలో నేను వెళ్ళొద్దను ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఏం చేసావు? భోజనం చేసావు. 5 తప్పులు చేశాడు అక్కడ. మనకేం కనిపించట్లేదు కదా. ఇలా వెళ్ళినటువంటి అతను ఏమయ్యాడో చూద్దాం. కనుక గనుక కనుక అంటే బికాజ్, కానీ అంటుంటే గనుక బికాస్ ఆఫ్ దట్, అందువలన నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంటే నువ్వు చనిపోతావే, నీ పితరులు ఎక్కడైతే పాత పెట్టారో ఆ సమాధిలోనికి రాదు. ఎవరిది? ఎవరిది? జాగ్రత్త, ఎవరిది? దైవజనుడిది. ఇతనికేం లేదు. ఇతను ఉపయోగించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతనికేం లేదు. ఎవరికి వచ్చింది శిక్ష? దైవజనుడికి వచ్చింది. వింటున్నవే, మనకే వస్తుంది శిక్ష. చక్కగా నడుస్తున్నవే, దేవునికి నువ్వు అవిధేయత చూపిస్తున్నావేమో, మనకే వస్తుంది శిక్ష. ఎవడో చెప్పుతున్నటువంటి వాడు కాదు. ఆ తర్వాత దేవుడు చూస్తాడు. స్లో పాయిజన్లో వాళ్ళకి వెళ్తుంది, కానీ ఇమ్మీడియట్ యాక్షన్ అన్నది మన మీదకి వస్తుంది. కనుక మనం భయపడి దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అంతటా వారు అన్నపానలు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనుకు ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండి. దేవుని యొక్క ఆజ్ఞ ఎవరికి? సింహానికి. సింహము దేవుని మాట వింటుందే. మనిషిగా బ్రతుకుతున్న నీవెక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకెందుకు అంత పొగరు? నీకెందుకు అంత కీరగా ప్రవర్తిస్తావు? నీకెందుకంత నిర్లక్ష్యం? నువ్వెందుకు అంత అవిధేయుడిగా జీవిస్తున్నావు? సింహమును దేవుని మాట వింటుందే. ఆ రోజు దానియేలును సింహపు బోనులో వేసేగా సింహాలన్నీ అక్కడ ఉండగా దానియేలు నువ్వు వచ్చి నీవు నోటితో దానియేలు ఏమి చేయడానికి లేదు అని చెప్పినప్పుడు దానియేలు దగ్గర నోరు మూసుకొని కూర్చున్నాయే. ఆ రోజు యోనాను సముద్రంలో పడవేస్తే ఆ భయంకరుడి తిమింగళపు చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు. నీవు 3 రోజులు నా భక్తుడి యోనాను విసురుతున్నావు. అది నీ కడుపులో పెట్టుకోవాలంటే ఏ హాని చేయకుండా ఎప్పుడైతే యోనాను విసిరివేశారో సముద్రంలో, వెంటనే తన కడుపులో పెట్టుకుని 3 రోజుల నుంచి కరెక్ట్గా నినివే పట్టణంలో ఏం చేసింది? కక్కి వేసిందే. జీవ జంతువులు దేవుని మాట వింటున్నాయి, జలచరాల్లో మాటలు వింటున్నాయి. నువ్వు సూర్యుడా, నువ్వు ఆగిపోవు అంటే సూర్యుడు మాట విన్నాడు. ఇన్ని మాట వింటున్నాయి కదా. సర్వ సృష్టి దేవుని మాట వింటుంటే మనిషిగా బ్రతుకుతున్న నీకు, మనిషి అవతారం ఇచ్చిన నీకు, మనిషి రూపాన్ని ఇచ్చిన నీకు, దేవుని రూపాన్ని మనకిచ్చి నిలబెట్టిన నీకు నాకు ఎందుకు దేవునికి లోబడలేకపోతున్నావు? ఎందుకు అవిధేయత చూపిస్తున్నావు? దేవుని మాట లెక్క చేయలేకపోతున్నావు? అంతే. ఎందుకంటే మనకు వచ్చినటువంటి దాన్ని బట్టి, మనకున్నటువంటి ధనమును బట్టి సిరులు పొందిన ఆనందంలో సిలువ సంగతే మర్చిపోతున్నావు, దేవుణ్ణి ధిక్కరించేస్తున్నావు. కానీ పనిష్మెంట్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇమ్మీడియట్గా అక్కడ జరిగింది. ఎప్పుడు తిన్నాడో పాపం, తిన్నది కూడా ఇంకా అరగలేదండి, లోపలే ఉన్నది. వెంటనే గాడిద మీద ఎక్కించి పంపించేశాడు ఈ అబద్ధపు ఈ ముసలి ప్రవక్త. వెళ్ళు, దేవుడిలాగా ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అప్పుడు దూత నాతో మాట్లాడిందంటలే, యెహోవా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీవు వెళ్ళిన ఆ చోటున నీవు చనిపోతావు, నీ కళేబరం ఎక్కడికి రాదు, నీ పితరుల ప్రదేశానికి రాదు. అలానే సింహము అతని కళేబరాల్ని అతన్ని ఏం చేసింది? చంపేసింది. చంపి అక్కడ కూర్చుని అక్కడే గాడిద ఉంది. గాడిదని వదులుతుందండి అమ్మా? గాడిదని సింహం వదిలేస్తుందా? గేదెల్ని ఇదేన్ని వదలదు కదా. గాడిద ఎక్కడ కూర్చుంది చెప్పండి? కూర్చుంది. గాడిద కూడా అక్కడే కూర్చుంది. చూడండి, అతడు బయలుదేరి మార్గమున పోవచ్చు. ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి, సింహం కూడా ఉంది, శవం దగ్గర ఇంకేముంది? సింహం కూడా నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి
శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన నా ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటలు అంగీకరింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చంపి చీల్చనని చెప్పాడు. అబద్ధాలు చెప్పాడు. అక్కడ ఎందుకు చెప్పాడో తెలుసా? యెరోబోము దగ్గర పేరు సంపాదించుకోవడానికి. ఆ రాజు దగ్గర తింటూ బ్రతుకున్నటువంటి నాకు ఒకవేళ మళ్ళీ బత్తెం దొరకదేమో అనుకున్నాడో ఏంటో, అతడే నేను ప్రవక్తగా ఉండాలనుకున్నాడు. చాలామంది అదే పని చేస్తారండి. ఒక మంచి దైవజనుడిని పక్కటుండి వారు రకరకాల మనుషులు వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే మిమ్మల్ని మోసపుచ్చుతూ ఆ దైవజనుడు సరైనటువంటి వాడు కాదు అని మీకు చెబుతూ మిమ్మల్ని మోసపరుస్తారు. జాగ్రత్త, నీవు మోసపోయావో, అవిధేయుడిగా ఉన్నావో, శిక్ష నీకే. ఎందుకంటే శిక్షింపబడతాం, మనము శిక్షింపబడతాం. అది జ్ఞాపకం తెచ్చుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నటువంటి మాట మనం చూస్తే ఇతడు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నాకు అన్నాడు, సరే ఒక పని చేయండి. అప్పుడు తనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. అమ్మో, సింహం అక్కడే ఉన్నది, ఇంకా గాడిద కూడా అక్కడే ఉన్నది, ఆ కళేబరం దేవుడు చెప్పినట్టే ఉన్నది. అప్పుడు స్టార్ట్ అయింది ఎవరికి? ముసలి ప్రవక్తకి భయం స్టార్ట్ అయింది. అప్పుడు అంటున్నాడు, ఒక పని చేద్దాం, నేను ఇంత తప్పు చేశాను కదా, నేనే చేసినటువంటి తప్పు ఇది. ఈ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఆ దైవజనుడు తీసుకొచ్చి అతని కొరకు తీసుకున్నాడు. ఈ ముసలి ప్రవక్త చనిపోతే నన్ను ఇందులో పాత పెట్టండి అని చెప్పి ఒక గొయ్యి తీసుకున్నాడు. ఆ గోతుల్లో అతన్ని కప్పిపెట్టండి. ఎవరిని? ఆ దైవజనుడిని కప్పిపెట్టండి. నేను చనిపోయినప్పుడు అతని బోన్స్కి, అతని ఎముకలకి నా ఎముకలు కూడా తగిలేలాగా నన్ను కూడా అందులో పాత పెట్టండి. ఎందుకంటే నా తప్పు, నా ఈవిల్, నా భయంకర పరిస్థితి ఏదుందో అదన్నీ కూడా ఈయన ద్వారా నా శుద్ధి అయిపోవాలంటే పక్కనే ఉండాలి. హోలీనెస్ నాకు తగలాలి. ఇప్పుడు ఇందా చూసాం కదా, అట్లా మనం ఎలాగా వస్తుందో అలా ఈయనంతా హోలీ. పరిశుద్ధుల దగ్గర మనం ఉంటే మనం పరిశుద్ధుడిగా ఉంటాం. మామూలు వాళ్ళ దగ్గర మనం ఉంటే మనం కూడా అలానే తయారవుతాం. సైతాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో ఇతను కూడా అలానే ఆయన దగ్గర బోన్స్ దగ్గర, బోన్స్కి నా బోన్స్ తగిలేలా. చూద్దాం ఒకసారి ఎక్కడంటే చూద్దాం. తన కుమారులు పిలిచి గాడిద కొరకు గంత కట్టడం చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిదను సింహమును శవము దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి దైవజన్ని శవము ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చాను. ఆ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలోని శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చాను. అతడు తన సమాధిలో శవమును పెట్టగా అంగలారుస్తున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు అయ్యో నేను ఎంత తప్పు చేసినాను బాధపడుతున్నాడు అతను. జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చారట. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడు ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాత పెట్టుడి, నా శల్యములను అంటే బోన్స్ అతని శల్యముల దగ్గర ఉంచుడి అంటే ఎముకలు మాట. యెహోవా మాటను బట్టి బేతేలున్న బలిపీఠముకు విరోధముగాను షోమ్రోను పట్టణంలో నున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. అప్పుడు జ్ఞానోదయం అయింది. అతను ఏమి ప్రకటించాడో అది నిజంగా జరగబోతుంది. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? ఎందుకు జరగబోతుందంటే నేను అక్కడ ఏం చూశాను? సింహము అక్కడే నిలిచి ఉంది, శవాన్ని ఏమీ చేయలేదు. అక్కడ గాడిద అక్కడే ఉన్నది, గాడిదను కూడా ఏం చేయలేదు. కనుక ఈయన యొక్క ఎముకలకు నా ఎముకలు తగిలేలాగా నేను మరణించినప్పుడు అక్కడే నన్ను కూడా పాత పెట్టండి. ఏది ఆయన ప్రకటించాడో, దైవజనుడు ఏది ప్రకటించాడో అది జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ దైవజనుడు ఎందుకు చనిపోయాడండి? కాదు, దేవుడు ఎవరినో ఉపయోగించుకొని ఏదో జరుగుంటుంది, కానీ ఆ దైవజనుడు గొప్పవాడు అని నువ్వు గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఇక్కడ చూసినటువంటి మాటల్లో కొన్ని మాటలు మీకు అదే దానిలో ఉన్నటువంటి విషయాలు అనేటువంటిని మనం తెలుసుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనం చూస్తే ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ఎ ఫాల్స్ ప్రాఫెట్ who served in the temple at Bethel. He promoted idol worship to the golden calf with false prophecies. అబద్ధపు prophecies అంటే ప్రవచనాలు చెబుతూ అక్కడ ఏం చేసేవాడు? బలి అర్పించడం చేసేటువంటి వాడు. ద యంగ్
మ్యాన్ వాజ్ ద ట్రూ ప్రాఫెట్. ఈ యవనస్తుడు ఎవరంటే నిజమైనటువంటి దైవజనుడు ఆఫ్ గాడ్, సెంట్ టు ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ అండ్ డిస్ట్రక్షన్ ఆన్ ద టెంపుల్ ఆఫ్ ఐడల్ వర్షిప్ ఎట్ బెతెల్. నువ్వు చేస్తున్నటువంటి బేతెల్లో చేస్తున్నటువంటి ఈ విగ్రహారాధన అంతా కూడా మొత్తం కూడా ఏమవుతుంది, సర్వనాశనం అయిపోతుందని ప్రొనౌన్స్ చేయడానికి, చెప్పడానికి వచ్చినటువంటి దైవజనుడు ఈ గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం? ఎవరి మాటలు వింటున్నాం? ఎవరి మాటల చేత మనము లోబడిపోతున్నాం? ఎవరి మాటలకు లోబడిపోయిన శాపగ్రస్తుగా అవిధేయుడుగా నువ్వు మారుతున్నావు. అందుకని ద ఫాల్స్ ప్రాఫెట్స్ heard that the young true prophet stay to dine with the king because God had commanded him to live immediately. కానీ భోజనం చేయమని చెప్పినప్పటికీ కూడా నన్ను ఇక్కడ నుంచి వదిలిపోమని చెప్పాడు దేవుడు. నన్ను ఇక్కడ ఉండొద్దన్నాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కథ అంతా మనం చదవాం. ఇప్పుడు దీంట్లో ఉన్న మెసేజ్ ఏంటో చూద్దాం. ద మెసేజ్ ఫర్ us టుడే. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు విన్నావు. ఈ మాటలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ వి వాంట్ టు బి యూజ్డ్ బై గాడ్ to advance his kingdom in our world, we must obey him. నీవు ఆయన రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే, నువ్వు దేవుని ద్వారా నువ్వు వాడబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయనకు నువ్వు విధేయుడై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? విధేయుడై ఉండాలి. వీ మస్ట్ లిసన్ టు హిస్ వాయిస్ ఎలోన్. ఆయన యొక్క మాటను నువ్వు ఒంటరిగా వినాలి. ఎవరో చెబితే వినడం కాదు, నువ్వు ఒంటరిగా దేవుని యొక్క మాటను వినాలి. హిస్ వాయిస్ కమ్స్ టు అస్ త్రూ హిస్ రిటన్ వర్డ్ ఇన్ ద బైబుల్ అండ్ త్రూ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ అస్. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడి ద్వారా, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు, లేదా దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసి నువ్వు దేవుని అడుగు, దేవుడు నీతో మాట్లాడతాడు తప్ప ఫాల్స్ ప్రాఫిట్స్ కానీ నిన్నెవరు పాడు చేయాలనుకుంటున్నారో కానీ వాళ్ళ మాటలు నువ్వు ఎప్పుడు ఎన్నడూ కూడా వినకు. ఈ మెసేజ్ను చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇఫ్ విల్ లిసన్ టు అదర్ వాయిసెస్, ఈవెన్ రిలీజియస్ లీడర్స్, వితౌట్ కన్ఫర్మింగ్ దట్ దేర్ మెసేజ్ ఈజ్ ఇన్ అగ్రీమెంట్ విత్ ద మెసేజ్ కమాండ్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, వి టూ మే బికమ్ దిస్ ఒబీడియంట్. ఇక్కడ చూడండి, ఒకవేళ కానీ మనము చూడండి, నువ్వు దైవజనుడు, అతను ప్రవక్తే, ఇతను ప్రవక్తే, ఇద్దరు ఒకటే అయినప్పటికీ కూడా దేవుని మాటను మాత్రం మీరు విన్నప్పుడు ఇద్దరు కమాండ్మెంట్స్ అంటే కమ్మింగ్ దట్ దేర్ మెసేజ్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద మెసేజ్ కమాండ్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, వీ టూ బికమ్. అంటే ఇద్దరు కూడా శాపగ్రస్తులు అయిపోతారు, అవిధేయులు అయిపోతారు అనమాట. సో ఇద్దరు ఒకవేళ కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటున్నాడు, ఇఫ్ యు లిసన్ టు అదర్ వాయిసెస్, ఈవెన్ రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా, మత బోధకులు, ఇప్పుడు లేదు పాస్టర్స్, లేదా ఇంకెవరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాక్యం చెప్తున్నప్పుడు కానీ నువ్వు విన్నావంటే అతడు నీవు ఇద్దరు కూడా అవిధేయులు అయిపోతారు కనుక దాని ద్వారా శాపగ్రస్తులుగా మారిపోతారు. జాగ్రత్త. దేవుని వాక్యం ఉన్నట్టుగా మాట్లాడి అంటున్నాడు, నీవు కాదు కదా దేవుని యొక్క సువార్తను వేరేగా చెబుతూ దేవుని యొక్క మాటలను వక్రీకరిస్తూ వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకు ఇష్ట ప్రకారంగా నేను ఇలా నడిస్తే బాగుంటుంది, ఏదైనా చేయొచ్చు. ఎవరో మొన్న అన్నారంట, సినిమాలు చూడొచ్చు పర్వాలేదు కానీ, ఏదో చెప్పారండి నాకు, సినిమాలు సినిమాలు చూడొచ్చు అంట కానీ ఏంటి సినిమాలు చూడొచ్చు అన్నారా? సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్కి సినిమాలు చూడొచ్చు అంటే ఎవరో చెప్తున్నారు. ఎంటర్టైన్మెంట్కి సినిమాలు చూడొచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తావా? తప్పు కదా. ఎంటర్టైన్మెంట్కి సినిమాలు చూడొచ్చు కానీ దెయ్యం సినిమాలు మాత్రం చూడకుండా, దెయ్యం వచ్చి మీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు చెప్తున్నారంటే ఎవరు వాక్యంలోనే, జస్ట్ నాకు చెప్తుంది అదా. సినిమాలు చూడమని ఎక్కడ చెప్పట్లే, అంటే సినిమాలు చూడొద్దు అని ఎక్కడ బైబిల్లో లేదు. కానీ అక్కడ ఏమంటాడంటే ఆటపాటలతో కూడినటువంటి, అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో నువ్వు ఉండొద్దు మధ్యలో. అంటే అల్లరి ఆటపాటలు ఎక్కడ ఉండే ఆ ప్రదేశంలో నువ్వు ఉండకు అంటే మనం అదే తప్పుకోవాల్సిందే కదా. కొంతమంది అదే ఎంటర్టైన్మెంట్ని చూస్తుంటారంట, చూడొచ్చు అంట, దట్స్ నాట్ గుడ్, అది మంచిది కదా. అలాంటి బోధలే చేస్తారు. వాళ్ళకు అనుగుణంగా వాక్యం వాళ్ళకి వక్రీకరించుకొని, నువ్వు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకుంటే చాలు, వాళ్ళకి ఇష్టమైన రీతిగా అలాంటి వాళ్ళని కూడా నేను బైబిల్ గ్రంథంలో చదివాను, నెక్స్ట్ చూపిస్తాను మీకు. అలాంటి వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, ఎవరైతే మిమ్మల్ని అలా వక్రీకరిస్తారో నువ్వు వెళ్ళకూడదు దేవుని గుడికి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏమవుతుంటే దేవుని ఆజ్ఞకి ఎప్పుడైతే డిజోబే అయిపోతారో, ఆ స్వార్థను వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడైతే మార్చుకుంటారో, తర్వాత వాళ్ళు అక్కడ అప్పకుండానే ఏం చేస్తారు, దేవుడు వెళ్ళగొట్టేస్తాడు. చాలామంది నేను చూశాను అక్కడ
కనుక దేవుని వాక్యం ఏదుందో ఆ వాక్యాన్ని అలానే చదవాలి, అలానే వినాలి. అది రెండంచులు గల ఖడ్గం, అది మనం విభజించినట్టు మట్టుకు దూరుతూ కెళ్ళల్లో మూలుగల్లో నుంచి మనైతే అది దూరి నిన్నేం చేస్తూ ఉంటుంది, నిన్ను చెబుతూ ఉంటుంది, నువ్వు ఇలా ఉండు అలా ఉండు. దేవుని వాక్యాన్ని వక్రీకరించకండి దయచేసి. ఇక్కడ ఏది ఉన్నదో దాని అనుగుణంగా చదవండి. ఇక్కడ ఇద్దరు మనకు ప్రొఫెట్స్ కనిపిస్తున్నారు. ఒకడు విధేయుడు, ఒకడు అవిధేయుడు. ఒకడు విధేయుడు అంటే ఒకడు విధేయత చూపించాడు, తిరిగి అవిధేయుడిగా మారిపోయాడు. ఒకడు అవిధేయుడిగా ఉన్నాడు, విధేయుడిగా మారాడు చివరికి. చూస్తున్నామా? అందుకే మన ప్రారంభ దశ ఎలా ఉంటుంది, తర్వాత చివరికి ఎలా మారిపోతున్నాం. విధేయులుగా ఉన్నటువంటి వారము అవిధేయులుగా మారిపోతున్నాం, అవిధేయులుగా ఉన్నటువంటి వారు విధేయులుగా మారిపోతున్నాడు. ఇతను విధేయుడుగా ఉన్నాడు దేవుడికి. మధ్యలో ఏమైంది, కొన్ని మాటల వల్ల, కొందరి మాటల వల్ల మనిషి ఆలోచించకుండా, మనిషి ఏంటి నేను ఇది నిజమా అని కూడా ఆలోచించకుండా, వాడు చెప్పిందే నిజము, వాడు చెప్పిందే వేదము అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో జాగ్రత్త జాగ్రత్త, పడిపోతావు, అవిధేయుడు అయిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. ఒక్కసారి ఆలోచించు. లేదా నీకు ఆలోచించడానికి నీ మైండ్ లేదా, ఆలోచించడానికి అంత జ్ఞానం లేదా, టేక్ యువర్ బైబిల్. ఆర్ నీ బైబిల్ చదవడానికి నీకు కష్టమా, బైబిల్ నీకు రాదా, దెన్ సిట్ హియర్ ఇన్ చర్చ్. దేవుని సన్నిధిలో ఉండు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర అడుగు. పరిశుద్ధాత్ముడు నీలో నుంచి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంతో నీతో మాట్లాడితే, ఒకవేళ వాక్యం చదవలేకపోతున్నావా, దేవుడు పరిశుద్ధాత్ముడు నేను గద్దిస్తూ ఉంటాడు. వాట్ యూర్ డూయింగ్ ఈజ్ రాంగ్, ఇది మంచిది కాదు అని దేవునికి హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, చెప్పినటువంటి వాడు విన్నటువంటి వాడు ఇద్దరూ కూడా ఏమైపోతారు, అవిధేయులుగా మారిపోతారు. సో అక్కడ అంటున్నాడు ఇంకోటి, గాడ్ మే డిసైడ్ టు ఎండ్ అవర్ మినిస్ట్రీ బికాజ్ హీ కాంట్ ట్రస్ట్ అస్ ఎనీమోర్. ఎందుకంటే మన సువార్త అక్కడికి సమాప్తం అయిపోతుంది, లేదా మనం చేస్తున్న పని అక్కడికి సమాప్తం అయిపోతుంది. ఎందుకు సమాప్తం? నీ మీద నమ్మకం లేక, నీ మీద విశ్వాసం లేక, నీవు నా మాటకు అవిధేయత చూపిస్తున్నావు కనుక. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మోషేను కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి మోషే, ఆయన మాటకు అవిధేయుడు అయిపోయాడు. ఒక్క దగ్గర బండతో మాట్లాడమంటే కోపానికి బండను కొట్టాడు. అదే అతనికి మిస్టేక్ అయింది. అతను ఏం చేశారు, అతను ఇక కనాను దేశంలోనికి వెళ్ళలేకపోయాడు, కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. సో ద మోరల్, హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డోంట్ వివర్. నీవు దేవుని పైన నమ్మకం పెట్టి విశ్వాసంతో బ్రతుకు, అంతేగాని అటు ఇటు మాత్రం చూడకు. లేదంటే ఈ యంగ్ ప్రవక్తలాగా, ప్రొఫెట్ లాగా మనం కూడా మారిపోతాం. అందరం ఒకరిద్దమ ప్రార్థన చేసుకుందాం. మేబీ గాడ్ విల్ ఆల్సో డిసైడెడ్ టు టేక్ అస్ హోమ్ ఎర్లీ బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ఆనర్ అండ్ గ్లోరీ టు హోమ్ ఎనీమోర్, గ్లోరీ టు హిమ్ ఎనీమోర్. మనం దేవుని మహిమపరచలేకపోతుంటే, దేవునికి నువ్వు మర్యాద విధేయుడిగా ఉండలేకపోతుంటే, నువ్వు దేవుని గౌరవించలేకపోతే, దేవుడు త్వరగా డిసైడ్ చేస్తాడు, ఈ గూడు విడిచి వెళ్ళిపోవలసిందే, ఇది విడిచి వెళ్ళిపోవలసిందే. ఎంత ఆ యవనస్తుడు ఎన్ని సంవత్సరాలు బ్రతకవలసినటువంటి వాడు, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక్క అవిధేయత వలన తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. How well we recognize, listen to and obey the voice of God depends entirely on how well we know the Bible inside and out, how faithfully we walk with the Holy Spirit every day. పరిశుద్ధాత్మతో మనం ఎలా నడుస్తున్నామో ప్రతిరోజు. ఎంత బైబిల్ నీకు తెలుసో, బైబిల్ లోపల బయట అంత పూర్తిగా తెలిసినటువంటి వాడవే. దేవుడు నిన్ను ఎంతగానో రికాగ్నైజ్ చేశాడు, నిన్ను గుర్తుపట్టాడు దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కనుక నువ్వు ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు బిడ్డ. ఎంత గొప్ప దైవజనుని ఏర్పాటు చేసుకున్నాడు, ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఏర్పాటు చేసుకుంటే ఇంకొక వ్యక్తి తనతోటి వాడయ్యో ఇతడు కూడా నాలాంటి ప్రవక్త అనుకున్నాడో, లేదా అతని మాటలకు లొంగిపోయాడు. అతడు చేసినటువంటి తప్పులు, వెళ్ళొద్దన్న ప్రదేశానికి వెళ్ళాడు, తినొద్దన్న ప్రదేశంలో తిన్నాడు, చెయ్యొద్దన్న పని చేశాడు, తిరుగుబాటు చేశాడు, తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? ఎస్ లార్డ్, యేసునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. Why did God deal so harshly with the young prophet? కఠినంగా దేవుడు
ఆ ప్రాఫిట్ను శిక్షించాడు. Whenever God raised anyone to an important position in his kingdom or work, prophet, priest, king or a believer, he expected and demanded total obedience. నిన్ను దేవుడు ఎప్పుడైతే లేపాడో, నిన్ను ప్రాఫెట్గా, ఒక ప్రవక్తగా, ఒక ఫాదర్గా, ఒక రాజుగా ఆయనకు నువ్వు లోబడి ఉండాలి. నిన్ను ఏర్పాటు చేసుకున్న వారిని సహితము మోసపుచ్చుతాడు. సైతాన్, the young man of Judah, a true prophet of God, listen to a false voice of deception instead of listening to the Lord. The disobedience cost him his ministry. అర్ధాంతరంగా ఆగిపోతుంది. This should not surprise us. Moses disobeyed. Moses disobeyed God once at the waters of Meribah. మెరీబా నీళ్ళ దగ్గర వ్యతిరేకత చూపించాడు, విధేయత చూపించాడు. He tapped the rock twice to bring forth water from it, but God had commanded him to tap it only once. ఒక్కసారి మాత్రమే కొట్టమంటే అతను 2 సార్లు కొట్టాడు. For that disobedience, ఆ విధేయత వలన God refused to allow Moses to enter the promised land. ఆయన వాగ్దానం చేసిన ల్యాండ్కి, ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి దేవుడు నిరాకరించాడు. మోషే రాకుండా ended his ministry and took him home. అతని యొక్క సేవ అక్కడితో సమాప్తం. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నేను కూడా దేవుని మాటలు వింటున్నాం. జాగ్రత్త కలిగి, నిజాయితీగా ఉన్నవాడు, ఒబీడియంట్గా ఉన్నవాడు డిసోబే అయిపోయాడు. డిసోబీడియంట్గా వీళ్ళ మాటలు వినొద్దు. నీ మాట నేను వినాలి. కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచి పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచి పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరి పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరి పాదములు నాకు ఇమ్మయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే. ప్రేమిస్తూ మా పరలోకపు తండ్రి, నామమునకు వందనాస్తులు, స్తోత్రాలు. మా ప్రభువా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఇదిగో నాయన, ఈ సన్నిధిలో గడపడానికి ఈరోజు పునరుద్ధాన దినములో మా ప్రభువా, బోరింగ్లో జరిగే ఆరాధన తట్టి నడిపించావు, మండపల్లిలో జరిగే ఆరాధన నడిపించావు. అలాగే సంతపేటలో నా తండ్రి ఆరాధనలో మీకు మహిమకరంగా జరిపించినందుకు వందనాలు. మీ దైవదండాలని నిలబెట్టి వాక్యం సూటిగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, అబద్ధాన్ని ఆడిన దైవజనుడు ఏ విధంగా ప్రభువా వారు చెడిపోయారో, అబద్ధం మాట విని ఆయన ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు, సూటిగా మాట్లాడారు, బలపరిచారు. అవును ప్రభువా, మేము కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు తెలియదు, కానీ మీకు నమ్ముతూ మీ వైపు చూస్తూ నడిచే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, మా ఇరుగువారిని పొరుగువారిని ఎవరిని నమ్మకుండా నిన్ను నమ్మాం ప్రభువా. నేను నమ్మి జీవించే కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. మీ వైపు చూసి నడిచే కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ప్రభా, ఆనాడు పేతురు ప్రభా నీ వైపు చూస్తూ సముద్రములో నడిచాడు. ప్రార్థించండి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో నొద్దు పుట్టి నుండి బిడ్డలు వచ్చారు ప్రభా, వారు చదువుతున్న చదువు అంతట్లో మీరు తోడుగుండి కాపాడండి తండ్రి. మీ సహాయం చేయండి, మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయండి, తెలివి దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఇలా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకొని ప్రభా బిడ్డలు జీవించి కృప దయచేయండి. ప్రతి శోధన నుండి విడిపించండి, శాతాను క్రియల నుండి విడిపించండి, శాతాను శక్తులు ఆ బంధకాలన్నీ యేసు నామములో విడిపోనుగాక. ప్రతి గృహములో ప్రభు నాన్న మీ కాపుదల దయచేయండి. నాన్న ప్రతి గృహము చుట్టూ మీ అగ్ని కంచి ఉంచండి. ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి విడిపించమని అడుగుచున్నాం ప్రభువా. వారి బాధలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి.
వారి కష్టాలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి రోగమా, ప్రతి బలహీనత యేసు నామములను గద్దిస్తున్నాను. మా బిడ్డలను విడిచి పమ్మనాగిపిస్తున్నాను ప్రభు. నీ సహాయం చేయండి, బలపరచండి. మీ చిత్తమైతే మరొకసారి కలిసి నీ సన్నిధిలో ఆరాధిష్టకు నీ కృప దయచేయండి. ఇదిగో మందిరం కొరకు ప్రభా ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరం మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభువ. మీ సహాయం చేయండి, బలపరచండి. మీరే మహిం పొందండి. ఈ చిన్న ప్రార్థన మీ పాస్తులను చేర్చుకోమని మీ ప్రియకుమార ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మళ్ళన్నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అల్ల సైన్యమునకు